తెలంగాణలో బీజేపీని ప్రజలు దగ్గరికి చేరదీయక ముందే, అంటే ప్రజలు ఎవరు బీజేపీ పార్టీ అనేది ఉంది అని గుర్తించక ముందే 2014లో గోషామావల్లో బీజేపీ జెండా ఎగరేసినటువంటి దానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు రాజీనామా చేసింది మీ పార్టీకి. నిజంగా ఎట్లా చూస్తారని, ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? భాను గారు అంటే మీకు చరిత్ర, నేను కొద్ది పెద్ద వయసు కాబట్టి రాజాసింగ్ గారు లేనప్పుడు బీజేపీ పార్టీ ఉందా లేదా నీకు తెలిసిన తెలంగాణలో మొదటిసారి జెండా ఎగరేసిన రాజా సింగ్. పార్టీ అనేది ఉందా లేదా? ఉంది. రాజాసింగ్ గారు లేనప్పుడు పార్టీ ఎవరు పెట్టిరు? వెనకట జనసంఖ్యలి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఈ దాకా ట్రావెల్ అయింది. ఈ పార్టీ ఒక వేదిక, ఒక గూడు నిర్మాణం, పక్షులు ఎట్లయితే చేస్తే కష్టపడి ఒక్కొక్క గడ్డి పోసను తీసుకొచ్చి గూడును తయారు చేస్తుంది. ఎందుకు? పిల్లలు క్షేమంగా ఉండడానికి, వానలు గాలి తుఫాను వచ్చినప్పుడు చెదిరిపోకుండా ఉండడానికి గూడు కడతాయి. పిట్టెలు చిన్న ధమాకు ఉన్నాయి. మరి ఇంత పెద్ద పార్టీని, ప్రపంచంలోనే పెద్ద పార్టీ, 14 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ, ఈడ 34 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ దేశంలోనే 3 సార్లు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పార్టీ, అంతకుముందు వాజ్పేయి గారు ఆధ్వర్యంలో పనిచేసిన పార్టీ, ఇంత పెద్ద పార్టీ ఆల్రెడీ గూడు ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళందరికీ ఆ గూడు ఒక నీడనిస్తుందని, ఈ రోజు కొన్ని అవకాశాలను ఇస్తుందని అందరూ బీజేపీ వైపు చూస్తుంటే ప్రజలు, నాయకులు మీరు పార్టీ మీద ఇట్లా దుమ్మెత్తిపోస్తే ఎట్లా? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉన్నది పార్టీ, తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా 2 సార్లు నీకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నేనేమంటున్నానంటే, పార్టీలో ఉన్నంత కాలం నువ్వు ఆ రకంగా పార్టీని ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రకటనలు చెయ్యకు. నీకు ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ పాత పార్టీకి పోతావా, ఇంకో పార్టీకి పోతావా, నీ ఇష్టం. అది బయటికి పోయినాక మా విధానాలను విమర్శించు, మేము భరిస్తాం, దానికి జవాబులు ఇస్తాం. కానీ పార్టీలో ఉంటూ ఆ రకంగా చేయకూడదు కదా. అరే మేము ఉన్నామండి, ఇంతకుముందు ఒక పార్టీలో ఉన్న రోజులు బాస్ ఈజ్ రైట్ అన్నాం, పార్టీ విధానాలు లోపల చెప్పుకున్నాం, లోపల మసిలిపోయినాం. కానీ పార్టీలో మేము ఇబ్బందులు పెట్టే ప్రకటనలు మీడియాకు చెప్పలేదు కదా. బయటికి వెళ్ళి బాజాప్తా రాజీనామాలు ఇచ్చేసినాం, బయటికి వెళ్ళినాం, ఆ పార్టీ విధానాలను ఇవాళ ఎండగడుతున్నాం. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. మరి ఎక్కడ రాజాసింగ్ గారు ఎవరన్నా మరి ప్రేరేపిస్తున్నారా? ఏదో అంటా ఉన్నారు హరీష్ రావు గారు, లేకపోతే ఇంకెవరో పోయి ఏదో చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళ మామ మేనల్లుడు చేసేటికి ఇటువంటివే ఉంటాయి. మెల్లగా ఎవరు ఉన్నారా వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళ పార్టీలో వాడేసుకోవాలని చూస్తారు. మీరు చూడలేదా అంతకుముందు శ్రావణ్నో లేకపోతే బిఎస్పీ ప్రెసిడెంట్ ప్రవీణ్నో, ఇటువంటి ఇవన్నీ ఆ మామ చెప్తాడు, మేనల్లుడు ఉరుకుతాడు, మెల్లగా మాటలు మాయల మాంత్రికుడు చేస్తారు, తీసుకొస్తారు, బీఆర్ఎస్ దొడ్లా కట్టేస్తారు. అది కట్టేది లేదు, ఈయనేది లేదు. పొద్దున్నే ఛానల్లో చెప్పిన అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ ఉండదు, ఆ లీడర్లు ఎదగ అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి అయినా వాళ్ళే, పార్టీ ప్రెసిడెంట్ అయినా ఆయనే, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయన కొడుకే, మంత్రి పదవులు వచ్చిన వాళ్ళ ఇంట్లోకే. గట్లుండమంటుర్రా బీజేపీ పార్టీని? అందరికి అవకాశాలు ఇవ్వమంటుర్రా? ఒక నువ్వు జర్నలిస్ట్ గా చెప్పు, రేపు నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎటువంటి పార్టీ నీకు ఇష్టమైతుంది? ఇప్పుడు నేను చెప్పిన టీఆర్ఎస్ లో ఉన్నాయన్నీ వాళ్ళ ఇంట్లోకే వీకే పదవులు, వాళ్ళ చుట్టాలకే వీకే. ఏదైనా చదువుకొని కొలువు తెద్దామంటే కూడా ఆ కొలువులలో కూడా అంతా ఆయన వర్గపోలకే ఇచ్చే. అడ్వకేట్ జనరల్ వాళ్ళకే, ఇంటెలిజెన్స్ వాళ్ళకే, కరెంటు దాంట్లో వాళ్ళకే, ఇరిగేషన్ లో వాళ్ళ మనుషులకే. మరి నువ్వు రేపు ఉద్యోగంగా ఒకవేళ నువ్వు ఒక రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు, లేదా ఒక పార్టీకి పనిచేయాలనుకున్నప్పుడు, యువకుడిగా చదువుకున్న ఒక జర్నలిస్ట్ గా, లేకపోతే విద్యార్థులు అనేక మంది, ఒక 3 పార్టీలు తెలంగాణలో ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ పార్టీలో పోదామని ఆలోచన చేసినప్పుడు వాళ్ళదేమో కుటుంబ బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతున్న పార్టీగా అది కనిపిస్తుంది. ఇవాళ గాంధీ గారు కుటుంబమే ఇక్కడ రాజ్యం వెళ్తుంది. మీరు చూసారు కదా, రాహుల్ గాంధీ ఫెయిల్ కాగల మొత్తమే ముందే ఇందిరాగాంధీ లాగా ఉంటది ఫేస్ కాబట్టి ఆమెను తెచ్చుకుందామని చెప్పి ఆమెను వయనాడులో నిలబెట్టిరండి. ఆడ కాలైతే కేరళ పార్టీ కార్యకర్తలు లేరా? ఇవాళ మా పార్టీ కార్యకర్త రామచంద్రరావు లాగా వాళ్ళకి ఒక్కటి దొరకలేదా కేరళలో? ఈడికేళ్ళు పోయి వాళ్ళ ఇంటి వాళ్ళ చెల్లెని నిలబెట్టాల్సిన అవసరం ఏంటి రాహుల్ గాంధీకి? అంటే నెహ్రూ ఉన్నప్పుడే ఇందిరాని ప్రమోట్ చేయడం, ఇందిరా ఉన్నప్పుడే రాజీవ్ ని సంజయ్ ని ప్రమోట్ చేయడం, సంజయ్ ని మళ్ళా ఎట్లా చనిపోయినాడు ఎవరికి తెలియదు. రాజీవ్ గాంధీని జబర్దస్తి పిఎం చేస్తారు, ఇష్టం లేదన్న ఆయన చేస్తారు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటి కొడుకైతే చాలన్నట్టు ఆయన ప్రధానమంత్రిని చేసిరు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా చక్రం దింపిరు డమ్మీ ప్రధానమంత్రులను పెట్టి. అటువంటి డమ్మీలు కాంగ్రెస్ పార్టీ నిండా ఉన్నారు. కాంగ్రెస్ డబ్బాలన్నీ డమ్మీలే. ఇవాళ బీజేపీలో డమ్మీలు లేరు, అందరూ టాలెంటెడ్ పర్సన్సే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు డమ్మీయే, ఇవాళ ఖర్గే డమ్మీయే. డమ్మీలను పెట్టుకునే పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాజాసింగ్ కూడా చాలా సార్లు ఎలిగేషన్ చేసిండు, పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడు, కొందరు రాష్ట్ర నాయకుల వల్లనే బీజేపీ పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది, ప్రజలకు చేరువలో వెళ్ళలేకపోతుంది అని చెప్పి కూడా మాట్లాడతావు. ఆయన రాకముందు అదే నాయకుల నాయకత్వంలో పార్టీ ఉంది కదా, మరి నువ్వు వచ్చినాడు నిన్ను బీజేపీ ఎందుకు ఆకర్షించింది?
వేరే పార్టీలు ఉన్నాయి. నువ్వు సడన్ గా ఇంట్లోనే ఉట్టి పెరిగినోని కాదు కదా. రామచంద్రరావు లెక్క సుదీర్ఘం ఆయన అంత అనుభవం ఉందా? ఒక పార్టీ ప్రెసిడెంట్ అయితే ఓర్వలేంతనం ఏందండి. పార్టీకి గిన్నేళ్లు కష్టపడితే ఒక లాయర్ గా ఉండి ఎమ్మెల్సీగా పనిచేసి అనేక ఎన్నికలలో పోటీలు చేసి ఇంత మంచి నాయకుడిని వాగ్దాటి చతురత చదువుకున్న ఆయనని నీ లెక్క 4 మాటలు ఫెరోషియస్ గా మాట్లాడితే సరిపోతుందా? పార్టీకి ఎన్ని ఆలోచనలు ఉండాలి ఒక పార్టీని నడిపేయాలంటే. ఇంత పెద్ద నేషనల్ పార్టీలో ఇంత కొత్తగా అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో టాలెంటెడ్ రామచంద్రరావు గారికి ఇచ్చినారు. నీకు చెయ్యాలని ఉంటే నువ్వు నామినేషన్ వేసిన 10 మందిని తెచ్చుకొని ఏనుంటివి. నీకు అన్యాయం జరిగితే నువ్వు ఇంకో ఫోరంకి పోవు. ఇప్పుడు పార్టీ నువ్వు ఒక ఎస్ఐ దగ్గర నీకు పని కాలే పోలీస్ స్టేషన్ లో, ఏడిపోతావు? తర్వాత ఏడిపోతావు చెప్పు. ఒక ఎస్ఐ చేయకపోతే ఇంకెవరి దగ్గరికి? పై అధికారుల దగ్గరికి వెళ్తావు. పై అధికారులు డిఎస్పీఓ లేకపోతే ఎస్పీఓ లేకపోతే డీజీపీ దాకా పోతావు. మరి పో ఢిల్లీ దాకా. ఆడ ఉన్నాడుగా పార్టీ ప్రెసిడెంట్, సీల్డ్ కవర్లు అంది, నువ్వు రాయి, నీ వేదన రాయి, లేకపోతే డైరెక్ట్ చెప్పు. ఒక ఎమ్మెల్యేగా నీకు కలుస్తారు కదా, మన ప్రధానమంత్రి గారు కూడా కలిసి నీకు. అట్లా చెప్పాలి పార్టీలో ఉండి, కానీ ఇట్లా చేయకూడదు రాజాసింగ్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిజంగా ఈ భారతదేశానికి ఈ రోజు ఈ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటా ఉంది. ఇవాళ ఒక ఇది మతం పేరుతో హిందూ మతము అయినంత మైనార్టీ అపీజ్మెంట్ జరుగుతా ఉంది. అంటే అన్ని మైనార్టీలకి మెజార్టీలు ఏ రకంగా పోని ఎట్లా వాడని. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. నీ భావజాలం అది అయితే నిజంగా కూడా ఈ పార్టీని మించిన పార్టీ ఏది ఉంది చెప్పండి? ఇవాళ నీ వేషధారణకు గానీ నీ భాషకు గానీ సూట్ అయ్యే పార్టీ ఏడుంది? అంటే నిజంగా తప్పు జరిగింది, నేను ఉట్టకపోతే ఎవడు నిన్ను చేసుకుంటే అన్నట్టుంది కదా. ఒక నిజంగా రాజా సింగ్ తప్పు జరిగిందని చెప్పేసి మళ్ళీ బీజేపీ పార్టీలోకి వస్తే మీరు తీసుకునే ఛాన్స్ ఉందా? ఇక మానవ యొక్క లక్షణం తప్పైందని చెప్పి వస్తే తీసుకోరా ఎవరన్నా? చెయ్యి, ఒకసారి చెప్పేసి వచ్చేసి ఏమన్నా ఓకే, తప్పలేదు కదా. ఓకే అన్న, చివరిగా తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతుంది బీజేపీ పార్టీ? మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో మరి నిజంగా అధికారంలోకి రాబోతుందా బీజేపీ? ఎటువంటి వ్యూహంతో నడవబోతుంది అంటే ఏం చెప్తారు? షూర్, నేనేం చెప్తానంటే చివరగా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ అంతా పార్టీకి పనిచేస్తే కష్టపడితే ఈరోజు గొప్ప గొప్ప మనము నాయకత్వ లక్షణాలు ఒడిసి పట్టుకొని ఈ పార్టీ ద్వారా అవకాశాలు పొందొచ్చు అనేది పార్టీ మొత్తం ఒక మెసేజ్ పోయింది. ఓకే, అంటే ఇప్పుడు పార్టీ మొత్తం రామచంద్ర గారి వెనకాల ర్యాలీ అవుతుంది. ఫస్ట్ అదే కదా మంచిగా కావాల్సింది. మన ఓన్ సైన్యం ఒక విశ్వాసంతో మన అడుగులో అడిగేసి ముందుకు రావాలి. అంటే పార్టీ స్ట్రీమ్ లైన్ అయింది ఇక్కడ. ఇక పాపులారిటీ ఉన్నటువంటి నాయకులు ఏది మీరు అన్నటువంటి మా ఎంపీలు అందరూ కూడా 8 మంది ఎవరైతే ఉన్నారో హైలీ టాలెంటెడ్, ప్రతి ఒక్కరు ఒకరిని మించి ఒకరు ఉన్నారు. వాళ్ళందరినీ ఏకదాటిగా వారి ఆలోచనలు అందరి కూడా రామచంద్రరావు గారు వింటారు. విన్న తర్వాత వీటన్నిటిని సింక్రనైజ్ చేసుకొని ఒక ఫార్ములాతో బయటికి వెళ్తాడు. సో ఒక ఇరుసు లాంటి పదవి ఇది పార్టీ ప్రెసిడెంట్ పదవి. ఇప్పుడు కరెక్ట్ ఇరుసు లాగా మనకు రామచంద్రరావు గారు నిజంగా కూడా ఎంత వండర్ఫుల్ డిసిషన్. బీజేపీ ఎట్లా పార్టీ కేంద్ర నాయకత్వం ఇక్కడి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ నిర్ణయం చాలా వండర్ఫుల్ నిర్ణయం ఇది. మీరు చూడండి, ఒక ఇరుసు లాగా పనిచేస్తారు రామచంద్రరావు గారు. వారి ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో ఈ యూనిటీతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆల్రెడీ మా వైపు చూస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద కూడా వాళ్ళ ఆశలు వమ్ములైనవి. ఇలా వారి ఆశల్ని వమ్ము చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఒక మాట చెప్పినాడు, ప్రభుత్వానికి వచ్చినాక ఒక మాట చెప్తున్నాడు. విద్యార్థులను మోసం చేసినాడు, ఓబీసీలను కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు, 42% అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో మళ్ళీ చేతులు ఎత్తేసి మా మీద కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. అదే పరిపాలనలో కూడా అడ్మినిస్ట్రేషన్ లో పట్టు కోల్పోతా ఉన్నాడు. సీనియర్ వాళ్ళ మంత్రులందరూ కూడా అనేక మంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా డిసిడెంట్స్ తయారైతా ఉన్నారు. ఈ రకంగా మొత్తం ఇట్లా ఊగుతా ఉంది సీఎం కుర్చీ. అది ఉంటుందో పోతుందో దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చోనికి ఆయన టైం సరిపోతలేదు. సో రెండవది ఏంటి, ఇక బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆయన ఫామ్ హౌస్ పరిమితమైనాడు, ప్రతిపక్ష నేత. ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు, ప్రజలకి పోవట్లేదు. ఇవాళ కొడుకుని ఎట్లా చేయాలనేది పరిశాలలో పడ్డాడు. ఇంట్లోనే సమస్యలు, కూతురు ఒకవైపు అన్ని ప్రశ్నలు సంధిస్తా ఉంది. సో వీటన్నిటిని ఏమి చేయలేక మళ్ళా అల్లుడు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది పెడతాడో అనే భయం. సో వెరసి వారు నిజంగా కూడా ఏజ్ అయింది, మరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన టైంలో వారు ఈ రోజు ఇవన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితులలో లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 0 అయిపోయింది. ఎంపీ ఎలక్షన్ లో అయిపోయింది, ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు, రేపు జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేయరు. చూడండి, వాళ్ళకి అలవాటే.
సో రేపు కాంగ్రెస్ ని మనం ఎదుర్కొని వచ్చేది బీజేపీ అని ప్రజలు భావిస్తా ఉన్నారు. సో అటువంటి అనేక వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి పార్టీలను 420 పార్టీలను ఇక్కడ తెలంగాణలో ఓడించేది ఎదుర్కొనేది బీజేపీ పార్టీ. అవి 420 పార్టీలు కాబట్టి ఒక వకీలు అవసరమైంది కాబట్టి ఇలా రామచంద్రరావు గారిని ఇలా మనం పార్టీ ప్రెసిడెంట్ గా ఒక లాయర్ అవసరం ఉందని పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా పార్టీల యొక్క దుమ్ము దులుపుతారు, ఆ పార్టీల మీద ఇలా వకాలత్ చేస్తాడు రామచంద్రరావు గారు. అదే రకంగా ఇవాళ రాబోయే కాలంలో పార్టీని ప్రభుత్వంలోకి వారి ఆధ్వర్యంలో ఎన్నికలను ఎదుర్కొంటాం, దిగ్విజయ యాత్ర కొనసాగిస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.